ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనము. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత, యేసుక్రీస్తు చనిపోయిన తరువాత, యేసుక్రీస్తు సిలువ మీద వేలాడుతూ ఉంటే యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి పిలాతు యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు దేహమును తనకిమ్మని అడుగుతాడు. యేసుక్రీస్తు దేహమును తనకిమ్మని పిలాతును అడిగినప్పుడు పిలాతు తీసుకెళ్ళమని అరిమతయి యోసేపుకి చెబుతాడు. అప్పుడు అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుకి రహస్యమైనటువంటి శిష్యుడిగా ఉంటాడు. అంటే అపోస్తలులు అనగా యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు యేసు పక్కన కనబడినంతగా ఈయన కనపడడు, కానీ ఈయన కూడా యేసుక్రీస్తుకి శిష్యుడు అరిమతయి యోసేపు. ఇతను ఒక ధనవంతుడు. ఇతను చనిపోయిన తర్వాత తనను ఒక సమాధిలో ఉంచుట కొరకు తాను ధనవంతుడు గనుక రాతిలో ఒక సమాధిని తాను తొలిపించుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి ఇలాగున జరగటం వలన యేసుక్రీస్తును ఈ అరిమతయి యోసేపు ప్రేమించుచున్నాడు గనుక ఆ సమాధిని యేసుక్రీస్తుకి ఇవ్వాలని, యేసుక్రీస్తును అక్కడ ఉంచాలని అరిమతయి యోసేపు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. సమాధి తొలిపించాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. సమాధికి ఎంతో ఖర్చు అవుతుంది. అది రాతి సమాధి. ఎంతో ధనము వ్యయము చేసి ఆ రాతి సమాధిని తన కొరకు ఇష్టం వచ్చినట్టుగా తాను తొలిపించుకున్నాడు. కానీ ఆ సమాధిని యేసుకిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మరలా ఇంకొక సమాధి తొలిపించుకోవాలంటే మరలా ధనము వెచ్చించవలసి వస్తుంది, వ్యయపరచి వస్తుంది. కానీ ఈయన అలా ఆలోచించడం లేదు. నా ప్రభువుకి ఇస్తున్నాను, నా దేవుడికి ఇస్తున్నాను అని చెప్పి ఆ సమాధిని అరిమతయి యోసేపు యేసుక్రీస్తుకు సంతోషంగా ఇస్తూ ఉన్నాడు. అప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞ పొందుకున్న తర్వాత ఆ యోసేపు యేసుక్రీస్తు దేహమును తీసుకొని వచ్చి ఒక శుభ్రమైన నారబట్ట ఒకటి కొని ఆ నారబట్టతో ప్రభువైన యేసుక్రీస్తును చుట్టి ఆ నారబట్ట ఆయనకు తొడిగించి తను రాతితో తొలిపించుకున్న ఆ సమాధిలో ప్రభువును ఉంచి సమాధి ద్వారానికి ఒక పెద్ద రాయి బొర్లించి అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు. దేవునికే మహిమ కలుగునుగాక. తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా అక్కడే సమాధి దగ్గర ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటారు. ఇది జరిగింది శుక్రవారము. తెల్లవారితే శనివారము యూదులకు విశ్రాంతి దినము. ఆ సమయంలో ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకము ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంచబడినటువంటి సమాధి దగ్గర
కావలివారున్నారు. ఆ పెద్ద రాయికి సీల్ వేశారు, ముద్ర వేశారు. ఇది ఎవ్వరు కూడా పొర్లించడానికి వీలు లేదు అని. ముద్ర వేసిన దాన్ని ఎవరైనా ముట్టుకోవాలంటే ఎవరికైనా భయమే కదా. ఆల్రెడీ ఇప్పుడు శిష్యులందరూ కూడా భయపడి యేసుని వదిలిపెట్టి పారిపోయారు, ఎక్కడెక్కడో ఉన్నారు. యేసు శిష్యులే పారిపోతే ఇంకెవరొచ్చి ఆ సమాధిని ముట్టుకుంటారు? అయినా సరే ఈ ప్రధానులు, అక్కడున్నటువంటి వారందరూ కూడా ఇంకా జాగ్రత్త చేస్తూ ఉన్నారు. యేసు సమాధిని ముద్ర వేశారు, కావలి వారిని పెట్టారు, ఇక వారు వెళ్ళిపోయారు. శనివారం రోజు అలాగున గడుస్తోంది. ఈ రోజుకి ఇంత మట్టుకు తెలుసుకున్నాం. మరి రేపటి దినాన ప్రభువు ఏం చేశాడో, ఏం జరిగిందో రేపటి వాక్యంలో పంచుకుందాము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ సుందరమైన దేహము మాంసపు ముద్దగా నిర్జీవమైనటువంటి స్థితిలో ప్రభువా అరిమతయి యోసేపు తీసుకుని వెళ్ళి తన మంచి మనసుతో తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమాధిని ఎంతో ధనం పెట్టి, ఎంతో వ్యయపరిచి తన కోసం తొలిపించుకున్న ఆ రాతి సమాధిని నిన్ను ప్రేమించిన అరిమతయి యోసేపు నీకోసం నీకు ఇచ్చేశాడు ప్రభువా. అందును బట్టి ఆ అరిమతయి యోసేపుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీవు సమాధిలో ఉంచబడ్డావు. సమాధి ఎంతో బందోబస్తుగా మూసివేయబడింది. పెద్ద రాయి దొర్లించడము, ముద్ర వేయడము, కావలివారు ఉండడము. సమాధి లోపల మీరున్నారు. ప్రభువా, మీరు 3వ రోజు లేస్తానని చెప్పారు. మరి రేపటి వాక్యంలో ఏం జరిగిందో ప్రభువా మేం తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని అన్ని విషయాలలో ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, విశ్వాసములో స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.